హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్‌లో దొరికే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్ అండి. మనం టేస్ట్ చేసినప్పుడు సేమ్ టు సేమ్ అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా అలాంటి టేస్టే వస్తుంది. అలాంటి సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్‌తో నేనైతే మీకు ఈ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రెగ్యులర్‌గా చేసుకునే చట్నీని వదిలిపెట్టి ఇదే చేసుకుంటారు. రెగ్యులర్‌గా చేసుకునే చట్నీ ఎంత ఈజీగా చేసుకుంటామో అంతే ఈజీగా ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ప్రిపేర్ చేసి మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. నేను ఇలా వేయించుకోవడానికి నాకు దాదాపు 12-15 నిమిషాల టైం అయితే పట్టింది. ఈ పల్లీలు మాడినా లేదంటే సరిగ్గా వేగకపోయినా కూడా టేస్ట్ అయితే అస్సలు బాగోదండి. పచ్చి వాసన వస్తుంది సరిగ్గా వేగకపోతే. మాడితేనేమో చేదొస్తుంది. అలా కాకుండా పర్ఫెక్ట్‌గా వేయించుకోండి. అది కూడా సిమ్‌లోనే స్టవ్ దగ్గరగా ఉండి వేయించుకోండి. అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి వేసి వేయించుతున్నాను. మీరు వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోటే యూజ్ చేస్తాను. ఇంకా కొంచెం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా ఇలాగే వేస్తాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను కారం కోసం 5, 6 ఎండుమిర్చి తీసుకొని వాటిని కట్ చేసుకొని వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి, మిర్చి ఉన్న కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే మీడియం కారం ఉన్న మిర్చి తీసుకున్నాను. ఇవి ఒక 5, 6 మిర్చి అయితే వేసుకున్నాను. 200 గ్రామ్స్ పల్లీలు ఉంటాయి. మెజర్స్‌తో కాకుండా నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి సరిపోతుంది. 1, 2 సార్లు చేస్తే మనకి ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది. ఇంకా ఈ ఆయిల్‌లోనే కొంచెం 2, 3 చింతపండు రెబ్బలు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ పల్లీలు బాగా వేగాయి కాబట్టి జస్ట్ అలా ఒక 30 సెకండ్ల నుంచి 40 సెకండ్ల వరకు వేగితే సరిపోతుంది. ఈ పల్లీలకైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా ఆయిల్‌లో వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని నేను చెప్పాను కదా! సీక్రెట్ పౌడర్ కలుపుతానని చెప్పేసి, ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోండి. అరోమా చాలా బావుంటుంది. మీకు ఇష్టమైతే మెంతులు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలని మెంతులైతే యాడ్ చేయలేదు. 2 స్పూన్స్ వరకు మినపప్పు వేసుకున్నాను. ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా డబుల్, ట్రిపుల్ క్వాంటిటీలో వేసి వేయించుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ చేసినంత సేపు స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. మినపప్పు కూడా లో ఫ్లేమ్‌లో వేగితేనే చాలా మంచి అరోమా వస్తుంది. లోపలి వరకు మంచిగా కుక్ అయ్యి ఆ క్రిస్ప్‌నెస్ అయితే వస్తుంది. రెడ్‌గా అయ్యేలాగా వేయించుకోవాలి చూడండి. నేనైతే ఈ స్టేజ్‌లో కొంచెం కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి వేస్తున్నాను. ఇంకా దీంతో పాటుగా ఇందులో కొంచెం పసుపు, హింగ్ అంటారు కదా! ఇంగువ అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మంచి రెడ్ కలర్‌లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసేది ఐరన్ పాన్ కాబట్టి కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేస్తాను. లేదు రెడ్‌గా అయిన తర్వాత ఆఫ్ చేస్తే మినపప్పు మాడిపోతుంది. మాడిపోయినా కూడా టేస్ట్ అయితే బాగోదండి. అది కూడా చేదొచ్చేస్తుంది. అలా కాకుండా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలా రెడ్ కలర్‌గా అయినప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కొంచెం సేపు అలాగే వదిలేస్తే మినపప్పు మంచి రెడ్ కలర్‌లోకి మారుతుంది. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి మంచిగా ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కుక్ అవుతుంది. ఐరన్ పాన్ కాబట్టి ఇది మీకు కనిపిస్తుంది కదా! స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆయిల్ హీట్‌కి కుక్ అవుతుందనమాట. ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత చూడండి మంచిగా రెడ్ కలర్‌లోకి వచ్చేసింది కదా! ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. మరీ రెడ్డిష్ రాకున్నా దోరగా వేయించుకోవడం అంటారు కదా! అలా వస్తే సరిపోతుంది. ఇంకా నేను ఇందులోకి కొన్ని కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి ఉంటాయి కదా! వేసిన ఎండుమిర్చి మొత్తం పక్కన పెట్టేసాను. కరివేపాకు కూడా పక్కన పెట్టేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వచ్చేలాగా మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఆ మిగిలింది ఏం చేస్తానో లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా దీన్నైతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం రవ్వగా ఉంటుంది కదా! నూకగా అలా గ్రైండ్ చేసుకోవాలి. నేను మీకు స్పూన్‌తో కాకుండా చేయితో చూపిస్తాను చూడండి. ఇలా సన్న గోధుమ రవ్వ లేదంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా! అలా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి దాంతో పాటుగా కొంచెం సాల్టు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్‌గా అంటే మనకెంత వీలైతే అంత క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్‌గా వీలైతే అంత సాఫ్ట్‌గా మనం గ్రైండ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇందాక మనం కొంచెం పోపు కోసం వదిలిపెట్టాం కదా! కొంచెం పోపులో కరివేపాకు ఇవి వదిలేసాం కదా! అందులో ఈ చట్నీ వేసుకోవాలి. ఈ కరివేపాకు, ఎండుమిర్చి ఇలా తాలింపులాగా కనిపిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు. మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న సీక్రెట్ పౌడర్ ఉంది కదా! ఆ పౌడర్‌ని ఇందులో కలిపి మనకి ఈ స్టేజ్‌లోనే వాటర్, సాల్ట్ ఏం కావాలో
యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో ఫేమస్ అయిన టేస్టీ ఇంకా ఈజీ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీగా ఎంత మంచి టెక్స్చర్ అయితే ఉందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది. నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండి. రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఇంకా ఈజీ అవుతుంది. ఈ సీక్రెట్ పౌడర్ ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు, బయట అయితే 15 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. సాఫ్ట్‌గా వేడి వేడి ఇడ్లీ రవ్వ రవ్వగా ఉంటాయి కదా! మనం హోటల్ స్టైల్‌లో ఉండే ఇడ్లీస్ ఉంటాయి కదా! అలా రవ్వ రవ్వగా ఉన్న ఇడ్లీలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇది ఇడ్లీకి ఇంకా వడకే కాదండి, దోసకి, పెసరట్టుకి కూడా చాలా మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది. ఈవెన్ ఉప్మాలో కూడా చాలా బావుంది. నేనైతే ఈ చట్నీ రెగ్యులర్‌గా ట్రై చేస్తున్నాను. మంచి టేస్ట్ పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత మీకు చూపించాలి అనుకున్నాను. చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.